అయ్యారు. ఇక్కడ నూతనంగా మందిరం వేయడానికి మా అందరికీ ఇక్కడ మర్లపాలెము, దేకనగొండ గ్రామం, బురిపాలెం, మేకపాడు అందరికి అనుకూలంగా ఉంటుంది కనుక ప్రతి మార్చి నెల 25వ తేదీన గ్రాండ్గా 10,000 మంది కాడికి 1000 మంది కాడికి ఇక్కడికి రావటం, ఇక్కడ మంచి సభలు జరుగుతున్నాయి. ఒక రోజు రాత్రి ఇక్కడ గడపటం మాకు ఎంతో ఆనందంగా ఉంది. దీనికి కారణము దైవజనులకు ఇచ్చినటువంటి ప్రోత్సాహన, దేవుడు ఇచ్చినట్టు ఆలోచన బట్టి ఇక్కడ మనమందరం కలుసుకోవటం చాలా హ్యాపీగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. కనుక ఇక్కడ దాదాపు 1000 మందికి భోజనాలు జరుగుతున్నాయి. మంచి ఆత్మీయమైనటువంటి దైవజనులు ఇక్కడికి వస్తున్నారు, మంచి ప్రసంగాలు ఉంటాయి. ఇంకా కొత్తగా రావాల్సిన వారు కూడా ఇలా స్థలానికి వస్తే వాళ్ళు కూడా బలపడటానికి అవకాశం ఉంటుంది. ఈ స్థలంలోకి రావడానికి మరి పాస్టర్ ఆనోక్ గారు, ఆశీర్వాదం గారు, అబ్రాహ్మ మామ గారు, జయరావు గారు, ఆశీర్వాదం గారు, పాస్టర్ గారు, మరి వీడియో తీస్తున్న ఆశీర్వాదం పాస్టర్ గారు అందరం ఇక్కడ ఉంటే మాకు చాలా హ్యాపీగా ఉంది. మీరు కూడా అందరూ ఈ స్థలాలకు వచ్చి ప్రార్థన చేయాలి. ఈ స్థలం గురించి మెయిన్గా ఏంటంటే ఇక్కడ ఒక మందిరం కట్టాలని దైవజనులు పిల్లర్స్ల కొరకు కుక్కలేరు మరి దాదాపు 10,000 రూపాయలు ఖర్చు పెట్టారు. పిల్లర్స్లకి ఇనుము తీసుకొచ్చారు, కంకర మెటీరియల్ కూడా ఉన్నది. కనుక ఈ పని త్వరగా జరగాలని జూన్లో ఈ పని ప్రారంభం అయిపోవటం, ముగింపు కూడా కావాలి. దీనికి కావాల్సినటువంటి మెటీరియల్ దేవుడు మీకు ప్రేరేపణిస్తే, మీకు తోచింది మీ మనసులో అనుకుంది ఇస్తే మీకు ఆశీర్వాదము, మీ బిడ్డలకు మీకు దీవెన ఉంటుంది. కనుక దయచేసి ఈ వీడియో చూసిన వాళ్ళందరూ ప్రార్థన చేయండి. ఇక్కడికి చేరి వచ్చిన మా అందరికి కూడా దేవుని కృపను బట్టి మేము చేరుతాటం ఇక్కడ మాకు మంచిది. ఓకే, నా మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. ఈ యొక్క కొండ మీద ప్రతి సంవత్సరానికి ఒకసారి కోడికి జరుగుతూ ఉంది. అదే ఇంకా అట్లా సంవత్సరానికి ఒకసారి కోడికి జరగడమే కాదు, కానీ దైవ సేవకునికి యేసేవానికి ఇచ్చిన ప్రణాళికను బట్టి, దేవుడు ఇచ్చిన ప్రేరణను బట్టి ఈ స్థలంలో మందిరం ఏర్పాటు చేయడానికి, నూతన మందిరం ఏర్పాటు చేయడానికి దేవుడు కృప చూపిస్తూ వచ్చాడు. మందిరం కూడా పునాదులు తీశారు. ఈ మందిరం నిర్మాణంలో ఉంది. ఈ యొక్క వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా దేవుని కృపలో ఈ యొక్క మందిరం నిర్మాణం కోసం ప్రార్థన చేయాలి. రెండో విధంగా నీ వ్యక్తిగతంగా మీకు దేవుడు ప్రేరేపణ కలుగజేస్తే మీరు సహకరించవలసింది కూడా ప్రభుపేట మనం చేస్తూ ఉన్నాం. మే నెల కల్లా ఈ మందిరం కంప్లీట్ కావాలని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇక్కడ ప్రతి సంవత్సరము ఈ చుట్టుపక్కల ప్రాంతం నుంచి అనేకులు వచ్చి ఇక్కడ ప్రభువుని ఆరాధిస్తూ ఉన్నారు, ప్రభువుని స్తుతిస్తూ ఉన్నారు. ఇంకా బలపడి ఇంకా ఈ యొక్క ప్రదేశం అంతట్లో చుట్టుపక్కల ప్రాంతంలో ఒక అద్భుతకరంగా సువార్త కూడికలు జరగాలని, అదేవిధంగా ఈ మందిరం నిర్మాణం కూడా త్వరగా పూర్తి కావాలని ప్రార్థన చేద్దాం. ఈ యొక్క మందిరం నిర్మాణం ప్రారంభించడానికి దేవుడు కృప చూపిస్తూ వచ్చాడు. ఇసుక, ఇనుము, అదేవిధంగా కంకరు ఇవన్నీ కూడా సిమెంటు తీసుకొచ్చి పెట్టాము, అన్నీ సమకూర్చాడు. కాబట్టి ఇవన్నీ సమకూర్చి చేయడానికి ఇప్పుడు బాగా భారమైన ఖర్చుతో కూడింది. కాబట్టి ఈ యొక్క ప్రతి ఒక్కరు కూడా మీ మనస్సులో దృష్టి పెట్టుకొని ప్రభువుని ఆరాధించండి. అదేవిధంగా ప్రార్థన చేయడమే కాదు, కానీ మీ వంతు సహారం మందిర నిర్మాణం కోసం సహకరించవలసిందిగా ప్రభుపేట మనం చేస్తూ ఉన్నాం. మేము ఆనోక్ పాస్టర్ గారు, అదేవిధంగా సాంసన్ గారు, అదేవిధంగా ఇక్కడ మెయిన్ పాస్టర్ గారు యేసేవన్న గారు, జయరావన్న గారు, ఇంకా మేము కొంతమంది కలిసి ఇక్కడ ప్రార్థన చేయడానికి వచ్చాము. ఈ నిర్మాణం ప్రారంభించడానికి ప్రార్థన చేస్తూ ఉన్నాం. అందరూ ఈ వీడియో వింటున్న ప్రతి ఒక్కరు కూడా ఒక మంచి ప్రేమపూర్వకంగా మీ యొక్క సహాయమును కూడా అందించాల్సిందిగా ప్రభుపేట తెలియజేస్తూ ఉన్నాం. ఈ మందిరం చాలా ప్రాముఖ్యమైనది. ఇక్కడ అందరూ కలిసి ప్రభువుని ఆరాధించాలి, 1000 మంది ఆరాధించాలని ఆలోచనతో ఇక్కడ మందిరము 50 అడుగులు పొడవు, 25 అడుగుల ఎల్లడుపుతో మందిరాన్ని నిర్మిస్తూ ఉన్నాం. ఈ మందిరం కోసం ప్రార్థన చేయండి. సహకరించగలిగిన వాళ్ళు సహకరించండి. అందరికీ వందనాలు.